యూపీలో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అనిశ్చితి తొలగి ఒప్పందం కుదిరి ఒక భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా మాట్లాడుకున్నారు. ఏమిటది, ఏం మాట్లాడారు అంటే దీనివల్ల జోష్ వచ్చిందంట. అంతకుముందు పశ్చిమ బెంగాల్లో యాత్ర కొనసాగుతున్న సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం దూరంగా ఉండిపోవడమే కాకుండా యాత్ర తీరుపై కూడా విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్ ఎస్పీ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు మేరకు కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాల్లో పోటీకి అంగీకరించగా ఎస్పీ 63 చోట్ల పోటీ చేయనుంది. ఈ క్రమంలో ఇండీ కూటమికి చెందినటువంటి ఇద్దరు కీలక నేతలు కలిసి పాల్గొన్న ఆగ్రా రోడ్ షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇండియా జనబంధన్ ఇక పూర్తిగా స్థాయిలో సిద్ధం, అన్యాయ కాల్ చీకట్లను పారదోలడం ఖాయమని ఆ పార్టీ ఆదివారం పేర్కొంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ కలిసి పాల్గొనగా కార్యకర్తలు భారీగా తరలివచ్చిన ఆగ్రా రోడ్ షో చరిత్రాత్మకం అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గారు వాక్రుచ్చారు.